కొబ్బరి తోటల్లో మిక్కిలి అనువైన, రైతుకు అన్ని విధాలా అనుకూలమైన, అత్యంత ప్రయోజనకారిగా ఉన్న అంతర పంట కోకో సాగులో అభ్యుదయ రైతుల విజయగాథను, అలానే కోకో సాగులో మొక్క నాటుకునే పద్ధతి, సాగులో కీలకమైన ప్రూనింగ్, ఎరువుల యాజమాన్యాన్ని వరుసగా 3 రోజులు అన్నదాతలో చూశాం కదా. మొక్క నాటింది మొదలు గింజ చేతికొచ్చేంత వరకు రైతుకు సాంకేతిక పరంగా తోడ్పాటునివ్వడంతో పాటు అమ్ముకోవడంలో ఇబ్బంది కలగకుండా రైతు ముంగిటకే వచ్చి మార్కెటింగ్ పరంగా కొండంత అండగా నిలబడుతున్న క్యాడ్బరీ సంస్థ 3 దశాబ్దాలుగా రైతుల మదిలో చెరగని స్థానాన్ని దక్కించుకుంది. కోకో పంట పండించడంలో విజయవంతమైన, పండించిన పంటను ఎండుగింజగా మార్చటంలో రైతు విఫలమైతే నాణ్యతను, ధరను కోల్పోవలసి వస్తుంది. తాజా గింజను ఎండుగింజగా మార్చే విధానంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈనాటి అన్నదాతలు చూద్దాం. కోకో నాటిన 2వ సంవత్సరం నుంచి పూత పూయటం ప్రారంభిస్తుంది. ప్రధాన కాండం ప్రక్క కొమ్మలపై కూడా గుత్తులుగా పూత వస్తుంది. ఒక్కో గుత్తిలో 10 నుంచి 20 పూలు ఉంటాయి. వేల కొద్దీ పూలు వచ్చినప్పటికీ 1 నుంచి 5% మాత్రమే కాయలుగా మారతాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్, మే, జూన్ నెలల్లో పూత వస్తుంది. పూత పూసిన తర్వాత 120 నుంచి 150 రోజులకు కాయలు కోతకొస్తాయి. మొక్కలు 3వ సంవత్సరం నుంచి కాపునివ్వడం మొదలు పెడతాయి. కోకోలో జనవరి నుంచి జూన్ వరకు 80% పంట అంది వస్తుంది. కాయ పసుపు రంగుకు మారుతున్నప్పుడు కోయాలి. కాయ కోత సమయంలో తప్పనిసరిగా తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి డాక్టర్ శివకుమార్ చెప్తూ, 10 సంవత్సరాలైనా సరే, 15 సంవత్సరాలైనా సరే అక్కడే పూత వస్తుంది, అక్కడే కాయ వస్తుంది. అందుకే ఆ కుషన్ అనేది మేము ఎప్పుడూ పాడు చేయకూడదు. ఒకసారి డ్యామేజ్ అయితే పర్మనెంట్ డ్యామేజ్ అయినట్టే. కాండానికి కాయ తొడుము ఉంచి కోయాలి. కాయని వడి తిప్పి కోసినట్లయితే కాండం దగ్గర చర్మం వచ్చేసి ఎప్పటికీ పూతరాదు. కోసిన కాయలు పూర్తి పక్వం చెందడానికి, అలానే గింజ బరువు పెరగడానికి గాను 5 నుంచి 6 రోజుల పాటు కుప్పగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల గింజల్లోని పుల్లదనం పోయి గింజ సువాసన పెరుగుతుంది. తరువాత కాయను కత్తులతో కాకుండా చెక్క కర్రతో పగులగొట్టాలి. కొట్టేటప్పుడు గింజ పాడవకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ నుంచి గింజను వేరు చేసి వీటిని ఒక ప్రత్యేక పద్ధతిలో ముక్క పెడతారు. దీనినే ఫెర్మెంటేషన్ అంటారు. ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియ గింజ పై పొరను మృదువుగా చేయడానికి, చేదుగుణం తగ్గించడానికి, రుచిని పెంచడానికి ఉపయోగపడుతుంది. షెడ్లను నిర్మించుకుని బల్లలు ఏర్పాటు చేసి ఫెర్మెంటేషన్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టేందుకు ఈ రైతులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఎలా చేపడుతున్నారో హరిమోహన్ చెప్తూ, ఈ ఫెర్మెంటేషన్ టేబుల్ ఎలా ఉండాలంటే అది చెక్కతో తయారు చేసి దగ్గర చెక్క బద్దీల కింద తయారు చేసి బద్దీకి మధ్యన జస్ట్ 1 మిల్లీమీటర్ కానీ మిల్లీమీటర్న్నర కానీ దూరం ఉండాలి. బద్దకి మధ్య సందు ఉండాలి. ఆ సందుల్లోంచి ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే పైన మనం ఈ బద్దలు కొట్టిన గింజలు తీసుకొచ్చి మనం ఆ టేబుల్ మీద ఎప్పుడైతే దాని మీద వేస్తామో దానిలోంచి గుజ్జు కింద నుంచి కారిపోతుందండి. అలా జరిపోయిందని మనం మీరు బయటికి వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఫెర్మెంటేషన్ టేబుల్ ఏం చేయాలంటే భూమి నుంచి 1.5-2 అడుగులు ఎత్తులో ఉండేటట్టయితే మీకు కింద నుంచి రేపు పొద్దున్న దాన్ని శుభ్రం చేసుకునేందుకు కానీ ఈజీగా దాని నుంచి వచ్చినటువంటి ఈ గుజ్జు అంతా పక్కకి వెళ్ళిపోయేయడానికి మనకి అవకాశం కుదురుతుంది. ఒక గింజ అతుక్కోకుండా ముందే మనం గట్టిగా వాటిని పిసికేస్తే అందులో ఉన్నటువంటి ఇది మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. ఫెర్మెంటేషన్ టేబుల్ మీద మనం గుట్ట కింద పోయాలి. అరిటాకులతో దాన్ని కప్పాలండి. దాని మీద మళ్ళీ గోరి పట్టాలు వేయాలి. ఒకవేళ అరిటాకులు కానీ మనకు దొరకలేదనుకోండి, ఏదన్నా ప్లాస్టిక్ కాగితానికి చిల్లులు పెట్టుకుని దాని మీద సమానంగా కప్పుకు రావాలి. అలా ఉంచిన తర్వాత 3 రోజుల తర్వాత మొత్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దాన్ని తిరగొట్టాలండి. తిరగొట్టడం వల్ల ఏమవుతుందంటే సమాంతరంగా ఒకే రకంగా ఫెర్మెంటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. 5 రోజులు ఉంచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బయట ఎండగా ఉన్న రోజు చూసుకొచ్చి బరకాల మీద వీటిని ఈ గింజలను తీసుకొచ్చి ఆరబెట్టాలి. అలా 5 రోజులు ఆరబెట్టాలి. మనకి కరెక్ట్గా గింజ ఆరింది లేనిది అనేది ఎలా తెలుస్తుంది అంటే మొట్టమొదటిసారిగా గింజను మీరు చూస్తే గింజ లోపల
గులాబీ రంగులో ఉంటుందండి. నెమ్మదిగా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులకి ఏమవుతుందంటే మీకు కాఫీ పొడి రంగులోకి వస్తుంది. ఆ గింజలు మనం చేతులకు తీసుకుని ఎగరేస్తే గలగలగల శబ్దం రావాలండి. 6 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పుతో ఉండే ఫర్మెంటేషన్ బల్ల 400 కిలోల ఎండుగింజ తయారీకి సరిపోతుంది. గింజలను ఎండబెట్టి తేమను 6.5% తగ్గించాలి. వర్షాకాలంలో 7 రోజులు, ఎండాకాలంలో 5 రోజులు గింజలను ఎండబెట్టాలి. సుమారుగా 25 నుంచి 30 కాయల నుంచి 1 కిలో ఎండుగింజ వస్తుంది. 3 కిలోల పచ్చిగింజల నుంచి 1 కిలో ఎండుగింజ వస్తుంది. అంటే దాదాపుగా 25 నుంచి 30% అన్నమాట. ఎండబెట్టే సమయంలో గింజలను పైకి క్రిందకు కలియబెట్టాలి. బాగా ఎండిన గింజలను గోనె సంచుల్లో నింపి తేమలేని గదుల్లో భద్రపరుచుకుని అవసరమైనప్పుడు మార్కెట్ చేసుకోవచ్చు. కోకో గింజలు తీయగా మిగిలిన డొప్పలను ఏం చేస్తారనే సందేహం వస్తోంది కదూ. చాలామంది వీటిని వృధాగా పారేస్తారు. కానీ వీటిని అర్థవంతంగా ఉపయోగిస్తున్నారు ఈ రైతులంతా. ఎండబెట్టి మట్టిలో దున్నించడం గాని లేదా పెద్ద ట్రెంచ్ను తవ్వించి అందులో వేసి కంపోస్టు చేయటం, ఇలా ఎవరి వీలును సౌలభ్యాన్ని బట్టి ఈ కాయ డొప్పలను ఎరువుగా మార్చుకోవచ్చు. రైతు వీరమాచినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ మధ్యనే కొంతమంది చూశాను, పంచాయతీ రోడ్ల మీద తవ్విన ట్రెంచెస్ ఉంటే తీసుకొచ్చి ట్రెంచ్లో బాధేస్తున్నారు పొలాన్ని అడ్డామని చెప్పి. అది కొంచెం బాధ వేసింది నాకు నిజంగా. ఇదే మాకు ఇక్కడ పిట్టు ఉంది, అందులో పోయాలి. అది సంవత్సరం ఆఖరికి జూన్ చూసేప్పుడు బాగా కంపోస్ట్ అయిపోతుంది. అది మొత్తం నాకు దాదాపు 80 to 90 లోడ్స్ అయింది నాకు, ట్రక్ లోడ్స్. ఆ కంపోస్టర్ పట్టుకెళ్ళి మొదట వేసి ప్రాపర్గా ఎక్కడైతే మన డ్రిప్ నీరు వెళ్తుందో ఆ నీటికి అందేటట్టుగా వేస్తాం. వేస్తే వర్షానికి నానిపోతుంది. మొత్తం మీద సంవత్సరం వచ్చేప్పటికి ఎక్కడ షెల్ కనపడితే చేయలేక టోటల్ కంపోస్ట్ అయిపోతుంది. రైతు శంకర్రావు మాట్లాడుతూ, రీసైక్లింగ్ అనేది ఇందులో బాగా మెయిన్. మనం పొలంలో కొబ్బరి తోటలో పడినటువంటి కొబ్బరి మట్ట కానీ, ఈ కోకో చెట్టు నుంచి కత్తిరించిన ఏ కొమ్మ కానీ అది బయటకు అనేది వెళ్లకుండా శుభ్రంగా దీంట్లోనే రీసైకిల్ అయిపోయేటట్టు చేయగలిగితే అది భూమికి బ్రహ్మాండమైన శక్తి ఇచ్చి మనకు దిగుబడులు బాగా, కొబ్బరి దిగుబడి, కోకో దిగుబడి కూడా బాగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కోకోకు చీడపీడల నష్టం తక్కువే. కొన్నిసార్లు పిండినల్లి, కాయకుళ్ళు వల్ల నష్టం కలుగుతుంది. పిండినల్లి లేత కొమ్మలు, పూలు, కాయలు, కాండం నుంచి రసాన్ని పీల్చేస్తుంది. వేసవిలో దీని ఉధృతి వల్ల పూత పిందె ఎండి రాలిపోతుంది. నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయకుళ్ళు శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. ముందుగా మచ్చతో ప్రారంభమై ముదురు గోధుమ రంగులోకి మారి ఆ తర్వాత కాయంతా నల్లగా మారిపోతుంది. గింజలు కుళ్ళి పాడైపోతాయి. తెగులు సోకిన కాయలను సేకరించి తగులబెట్టాలి. చెట్లకు మురుగునీటి సౌకర్యం కల్పించి గాలి వెలుతురు సోకేటట్లు ప్రూనింగ్ యాజమాన్యం చేపట్టాలి. వర్షాకాలం ముందు తరువాత 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. చూశాం కదా, ఇవి కోకో సాగు విశేషాలు.